జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చైత్ర చేసింది ఎవరైనా చిన్న తప్పనంటారా? 3 నెలల వరకు ఈ భార్యాభర్తలిద్దరినీ కలవకుండా దూరం చేసింది. నిజంగా ఏమనాలి దీన్ని? ఎందుకు చేసావు ఈ పని? లేదత్తయ్య, నేనేం చేయలేదు, నన్ను నమ్మండి. నోర్మోయ్, చంపేస్తాను. అమ్మా, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? నన్ను ఆపద్దురా ఆనంద్. మీ ఇద్దరిని కలవనివ్వను అని అది స్మైలీతో అన్న మాటలు నేను విన్నాను. కానీ అవి మాటలే అని అనుకున్నాను, కానీ ఆ మాటల్ని ఇలా నిజం చేస్తుందని నేను ఊహించలేకపోయాను. మొన్నటి వరకు నేను నీలాగే ఈ మహాతల్లి క్యారెక్టర్ చాలా గొప్పదని అనుకున్నాను, కానీ క్యారెక్టరే లేదని పోను పోను అర్థమైంది. కానీ ఎందుకోరా ఆనంద్, నీకే ఈ విషయం అర్థం కావడం లేదు. అందుకే ఆ రోజు తనని మేమందరం వద్దంటున్నా నువ్వే ఈ ఇంట్లోకి రానిచ్చావు. ఇప్పటికైనా అర్థమైందా ఆనంద్? సాయం చేసిన నీకే ఎలా వెన్నుపోటు పొడిచిందో. నువ్వు తనకి సాయం చేసిన మనిషివే కావచ్చు, కానీ ఫైనల్ డే నువ్వు ఈ ఇంటి మనిషివి. నీ కాపురం మీద విషం చిమ్మడానికి ఈ ఒక్క కారణం చాలా ఆనంద్. అవునరా ఆనంద్, ఈ మహాతల్లిని క్షమించడానికి వీల్లేదు. విరాజ్, నువ్వెందుకు చైత్రని అంతలా ద్వేషిస్తున్నావో ఇక్కడ ఎవ్వరికీ తెలీదు. నువ్వే ఏదో ఒక రోజు చెప్తావని నేను అనుకున్నాను, కానీ నువ్వెవరికి కారణం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మహాతల్లిది ఎంత నీచమైన మనస్తత్వమో మనందరికీ అర్థమైపోయింది. ఇలాంటి దానికి ఎవరైనా దూరంగా ఉండాల్సిందే. విరాజ్, తన నీడ కూడా మన ఇంటి మీద పడ్డానికి వీల్లేదు. ముందు బయటికి గంటై. అమ్మా, చైత్ర ఇంత దిగజారి ప్రవర్తించే అమ్మాయి కాదమ్మా. అయినా నిజాలు తెలుసుకోకుండా తనని ఇలా నిందించడం ఏంటమ్మా? ఆనంద్, కళ్ళ ముందే అది చేసిన తప్పేంటో బయటపడ్డ తర్వాత కూడా ఇంకా నిజాలంటావేంటి? విరాజ్, గెంటే దీన్ని బయటికి. విరాజ్, ఎప్పుడో తనని నీ చేతులతో గెంటేయాల్సింది, అప్పుడు కుదరలేదు. ఇప్పుడు నిన్ను ఆనంద్ కూడా ఆపడు. ఇది నా మాట. ముందు బయటికి పంపించేరా దాన్ని. వెళ్ళిపో. విరాజ్, ఇంకా ఆలోచిస్తావే? కట్టిన తాళి సంగతి తర్వాత తెలుసుకుందాం. ముందు దీన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించాయి. హంస, చైత్రకి ఏ తప్పు తెలీదు. ఎందుకే రాబందులా అలా పొడుస్తున్నావు? అమ్మా, అవునే, గ్లాస్లో నిద్ర మాత్రలు కలిపింది చైత్ర కాదు నేను. గ్లాస్లో నిద్ర మాత్రలు కలిపింది చైత్ర కాదు నేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.